కృపామయుడా నీలో దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ బాగున్నారని మిమ్మల్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. ఈరోజు అమూల్యమైన దేవుని మాటలను మనం వినబోతా ఉన్నాం. మనం వినే దేవుని యొక్క వాక్యము మన జీవితానికి ఎంతో మేలు, ఎంతో ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యము మనకు జీవం, దేవుని వాక్యము మన పాదములకు దీపం, దేవుని వాక్యము మనము అన్ని విషయాలలో ఎదగటానికి, ఆరోగ్యకరముగా మనం ఉండటానికి ప్రియులారా బలమైంది దేవుని యొక్క వాక్యం. ఇది నాన్న దేవుడు మీకు మేలు కలుగజేయునుగాక, మీకు శుభములు కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీ జీవితాల్లో ఏ బాధ ఉన్నా, ఏ బలహీనతలున్నా, ఏ శోధనలున్నా వాటన్నిటిని పక్కన పెట్టేసి దేవునిలో ఆనందించడం, దేవునిలో మనందరము సంతోషించడం నేర్చుకోవాలి. దేవుడు మనకు అదే నేర్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మాటలను మన హృదయంలో భద్రపరచుకోవాలి. మనము దేవునిలో ఎల్లప్పుడూ ఆనందించాలి. లోకంలో మనం ఊహించకుండానే కొన్ని శోధనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని మనము మనసులో పెట్టుకొని ప్రియులారా అదే పనిగా మనం ఆలోచిస్తూ ఉంటే బలహీనమైపోతూ ఉంటాం. అదే పనిగా మనం ఆలోచించొద్దు. మన మనసుల్లో ప్రియులారా ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించడానికి, సంతోషించడానికి మన మనసులను సిద్ధపాటు చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ తండ్రి, సర్వాధికారివైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా, ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన ప్రార్థనా సమయాన్ని కలిగి ఉండడానికి మీరు సహాయం చేసినందుకై మీకు స్తోత్రాలు. తండ్రి, నీ ప్రేమ గొప్పది, మీ జాలి గొప్పది, మీ దయ గొప్పది. నాయన మా జీవితాల్లో మీరు చూపుతున్నటువంటి అంత గొప్ప కృపను బట్టి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున మా ప్రభువా, నీ మాటలను వినడానికి ఆసక్తిని చూపిస్తూ ఈ మాటలు వింటున్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని వాక్యాల్లోకి మనం వెళదాం. దానికి ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుడు మీ కుటుంబాలని దీవించునుగాక. ప్రియులారా, దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును దేవుడు మీకు కలుగజేయునుగాక. తర్వాత పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి దంపతులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మీ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి మీ మధ్య ప్రేమ విస్తరించి అన్ని విషయాల్లో మీరు వర్ధిల్లుదురుగాక. మంచిది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా 10వ వచనం వరకు మనం చదువుకుంటే అనేకమైన విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొట్టమొదట ఈరోజు మనము ప్రియులారా ధ్యానించుకునే అంశం ఏంటంటే, మనం ఫలించాలి అంటే ఏం చేయాలి?
మనము ఫలించాలి అనంటే ఏమి చేయాలి అనే యొక్క అంశాన్ని మీ ముందు పెడతా ఉన్నాను. మనము ఫలించాలి అనంటే యేసు ప్రభువారు ఏం చెప్తున్నాడో అది మనం విందాం. మొదటి వచనం, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి పారవేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలను అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఫలించాలి అంటే ప్రభు ఏమంటున్నాడంటే, నా యందు నిలిచి ఉండుడి, అప్పుడు మీరు ఫలిస్తారు. నా యందు మీరు నిలిచి ఉంటే ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరు ఫలించలేరు. ఫలింపని ప్రతి తీగ తీసి బయట పారవేయబడుతుంది. ఫలించని తీగ మొట్టమొదట ప్రభునందు ప్రియులారా బయట పడవేయబడుతుంది. ఫలించని తీగ ఏం చేయబడుతుందంటే వాడిపోతుంది. ఫలింపని తీగ అగ్నిలో పడవేయబడుతుంది. మనము ఫలించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, కానీ బయట పడవేయబడేవారిలాగా, ఎండిపోయేవారిలాగా, అగ్నిలో పడవేయబడేవారిలాగా ఉండాలని కాదు. మనల్ని అలా దేవుడు వదిలేయలేదు. మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఇది దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం. ఆదికాండంలోనే మొదటి అధ్యాయంలో మనం చదువుతాం. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు ప్రియులారా ఆది పురుషుడు, ఆది దంపతులకు దేవుడు తెలియపరిచాడు. అలాగే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం గమనించాలి. ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత ఫలించని ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉంది అని వ్రాయబడి ఉంది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. కాబట్టి ఫలించేటటువంటి తీగ లేకపోతే ఫలించేవారు మరెక్కువగా ఫలించాలని, వారు ఇంకా వర్ధిల్లాలని దేవుడు వారికి సపోర్ట్ చేస్తూ వారిని నడిపిస్తూ ఉంటాడు. అయితే మనము ఫలించడానికి ఏం చేయాలి, మనము ఫలించడానికి ఏమి చేయాలి అని అంటే యేసు ప్రభువారు ఆయన చెబుతున్నటువంటి మాట గమనించాలి. ఆయనలో మనము నిలిచి ఉండాలి. ప్రియులారా, మొట్టమొదట మనము గమనించాల్సిన విషయం, ఆయనలో నిలిచి ఉండకుండా, ఆయనలో లేకుండా ఎవ్వరూ ఫలించరు. ఆయనలో లేకుండా ఎవ్వరూ ఫలించరు. ఆయనలో నిలిచి ఉండాలి. ఈ ప్రధానమైన మాట అందరూ గమనించాలి. నిలిచి ఉండటం అంటే ప్రియులారా, నిలిచి ఉండటం అంటే ఆయనను వెంబడించటం. నిలిచి ఉండటం అంటే ఆయన మాట వినడం. నిలిచి ఉండటం అంటే ఆయన తప్ప వేరే ఎవరు లేరని నమ్మటం. నిలిచి ఉండటం అంటే ప్రభునందు ప్రియులారా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఏం చెప్తే అది చేయటం. అంతేగాని ఆయనలో నిలిచి లేకుండా మనము ఫలించాలి అని అంటే అది కుదిరే పని కాదు. అక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. అందుకే మనం బైబిల్లో కొన్ని విషయాలు చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలోనే మనం చూస్తాము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక ప్రియులారా, మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఇప్పుడేనండి, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు.
మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చూడండి ఎంత స్పష్టంగా రాశారో. నీవు ఫలించాలంటే ఆయనలో నిలిచి ఉండాలి, మొదటి మాట. అయితే చాలామంది నేను ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పుకుంటారు కానీ ఆయన చెప్పినట్టు చెయ్యరు. ఇక్కడేం రాయబడి ఉంది? ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగూ నడుచుకున్నాడో వారు కూడా అలాగూ నడుచుకున్న బద్ధులై ఉన్నారు. ఆయన ఎలా నడుచుకున్నాడో వారు కూడా అలాగే నడుచుకున్నట్లయితే ఇందును బట్టి వారు ఆయనలో నిలిచి ఉన్నారని అర్థమైపోతుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో మనము కూడా అలాగే నడుచుకోవాలి. అట్లా నడుచుకుంటేనే ఆయనలో మనము నిలిచి ఉన్నట్టు. ఆయన ఎలా నడుచుకున్నాడు? కొన్ని మాటలు చూసుకుంటే ఆయన పరిశుద్ధంగా నడిచినటువంటి వాడు, యథార్థంగా నడిచినటువంటి వాడు, క్షమించే మనసు కలిగి నడిచినటువంటి వాడు, విధేయుడుగా ఉన్నటువంటి వాడు, ప్రేమ చూపించినటువంటి వాడు. ఇలా ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువులో. చాలా 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 మంచి మన జీవితాలకి ఆశీర్వాదకరమైనటువంటి లక్షణాలు మీకు క్లుప్తంగా చెప్పాను. ప్రేమ కలిగి ఆయన నడుచుకున్నాడు, పరిశుద్ధత కలిగి నడుచుకున్నాడు, నీతి కలిగి నడుచుకున్నాడు, యథార్థత కలిగి నడుచుకున్నాడు, తండ్రితో ఎల్లప్పుడూ సంబంధం కలిగి నడుచుకున్నాడు. ఇలా మనం చూసుకుంటా పోతే క్షమించే మనసు కలిగి నడుచుకున్నాడు. కాబట్టి ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడిచేవాడు ఆయనలో నిలిచి ఉన్నాడు అని చెప్తాడు ఇక్కడ కదా. వాస్తవమే కదా. మనము ఆయన వలె మనం నడవకుండా నేను ఆయనలో నిలిచి ఉన్నానని చెప్పుకోవడం అబద్ధం. దాని వలన వారు ఫలింపరు. ఆయన వలె ఎవరైతే నడుచుకుంటారో, ఆయనను ఎవరైతే వెంబడిస్తారో ప్రియులారా, వారు ఆయనలో నిలిచి ఉన్నట్టు వారు ఫలిస్తారు. తర్వాత మనం గమనించినప్పుడు యోహాను రాసినటువంటి ఇదే 2వ పత్రికలో 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, యోహాను రాసినటువంటి 2వ పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, నేను చెబుతున్న ఈ మాటలను మీరు అర్థం చేసుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఫలించాలి అని అంటే మనం ఏమి చేయాలి అనేది చాలా ప్రధానమైన విషయం. అది యేసు ప్రభువారు యోహాను సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాటలు చెప్తారు. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో వారు ఫలిస్తారు అని చెప్పాడు. ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఎవరంటే ఆయనను వెంబడిస్తారు, ఆయన వలె జీవిస్తారు. దాన్ని బట్టి ఆయన యందు నిలిచి ఉన్నాడని అర్థమవుతుంది. రెండవది మనం ఇక్కడ గమనించినప్పుడు 9వ వచనంలో యోహాను రాసిన 2వ పత్రిక 9వ వచనంలో అంటాడు, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవునిని అంగీకరింపనివాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగేవాడు. దేవుని బోధ, దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము విడిచి ముందుకు సాగిపోయేటటువంటి వాడు దేవునిని అంగీకరింపనటువంటి వాడు. ప్రియమైన వారులారా, మీరు గమనించాలి, దేవుని వాక్యమును, దేవుని యొక్క వాక్యమందు నిలిచి ఉండకుండా, క్రీస్తు బోధయందు నిలిచి ఉండకుండా దాన్ని విడిచిపెట్టేటటువంటి వాళ్ళు ఫలించరు. వాక్యం వింటున్నారు కానీ ఆ వాక్యములో వారు నిలిచి లేరు. వాక్యం వింటున్నారు, ఆ వాక్యాన్ని విడిచిపెట్టి తిరుగుతున్నారు. ఆ వాక్యాన్ని అనుసరించి నడవట్లేదు, వాక్యాన్ని విడిచిపెట్టేశారు. మరి అలాంటప్పుడు వారు ఎలా ఫలిస్తారు? ప్రభునందు ప్రియమైన వారులారా, చాలా చాలా స్పష్టంగా ఇక్కడ వ్రాస్తున్నాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచిపెట్టేవాడు క్రీస్తును అంగీకరించినటువంటి వాడు కాదు.
క్రీస్తుని అంగీకరించకపోతే ఆయనలో ఎలా నిలవగలుగుతారు వాళ్ళు? కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, నేను ఫలించాలి, నేను ఫలించాలి, నేను ఫలించాలి, నేను అభివృద్ధి పొందాలి, నేను దీవించబడాలి, నేను వర్ధిల్లాలి అని ఎలా నువ్వు కోరుకుంటున్నప్పుడు నీవు దేవుని యొక్క వాక్యమును విని దానిని నీ మనసులో పెట్టుకొని ముందుకు సాగాలి. అంతేగాని దాన్ని విడచి నువ్వు తిరిగినట్లయితే నువ్వు దేవుణ్ణి అంగీకరించిన వాడివి, అంగీకరించిన దానవు కావు. కాబట్టి నీవు ఎలా ఫలిస్తావు మరి అట్లా? అందుకని నువ్వు ఫలించాలంటే దేవుని యొక్క బోధ, దేవుని యొక్క వాక్యమునందు నిలిచి ఉండాలి. ఆ వాక్యమును అనుసరించాలి, విడిచిపెట్టకూడదు. కాబట్టి ఆ వ్యక్తి ఫలిస్తాడు. తర్వాత మనం గమనించినప్పుడు యోహాను సువార్తలో 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివితే అక్కడ మరొక వాక్యము మనము గమనించవచ్చు. 8వ అధ్యాయము 31వ వచనం చూడండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహింతురు అని అన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు చెబుతున్న మాట తనను నమ్మినటువంటి యూదులు వాళ్ళతో చెప్తున్నాడు, మీరు వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో మనం ఫలించాలి అంటే ప్రభు ఏం చెప్పాడు? నా యందు మీరు నిలిచి ఉంటే నిలిచి ఉండుడి, నా యందు నిలిచి ఉండుడి. ప్రియులారా, దేవుని వాక్యమునందు నిలిచి ఉన్నవాడు నిజముగా ఆయనకు శిష్యుడుగా ఉన్నాడు. వాక్యమునందు నిలిచి లేనివాడు, వాక్యమునందు నిలిచి లేకుండా ప్రియులారా వాక్యమును వారికి ఇష్టానుసారముగా మలుచుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాక్యాన్ని విడిచి తిరిగేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాక్యమును హృదయంలో పెట్టుకోనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆయన శిష్యులు ఎట్లా అవుతారు? కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఎవరైతే వాక్యమునందు నిలిచి ఉంటారో వారు నిజముగా ఆయనకి శిష్యులై ఉంటారు. ఇప్పుడు వారేమవుతారు? ఫలిస్తారు. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు? దీవించబడతారు. ఇప్పుడు వారేమవుతారు? ఆశీర్వదించబడతారు. కాబట్టి ఈ సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని పిల్లలారా, దేవుడు నీవు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీవు బయట పాడవేయబడే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎండిపోయే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. అగ్నిలో పడవేయబడే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకోవట్లేదు. వినండి, ఆ అగ్ని నుండి తప్పించటానికే కదా యేసు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి మనల్ని రక్షించడానికి వచ్చాడు. దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలి, దేవుని కృపను అర్థం చేసుకోవాలి, దేవుని దయను అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మనము తప్పించబడేవారిగా, నరకము నుండి తప్పించబడేవారుగా ఉండి మనము ఫలించి అభివృద్ధి పొందేవారుగా ఉండి మనము దీవించబడాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టే మనల్ని వెదకి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. తర్వాత మనం గమనించినప్పుడు ప్రభునందు ప్రియులారా, మీరు వాక్యాన్ని చూడండి. వాక్యమును మనము అర్థం చేసుకుంటే ఇప్పుడు మనం ఫలించాలి అంటే ఏం చేయాలి? మొట్టమొదట ఆయన యందు నిలిచి ఉండాలి, ఆయన వాక్యమునందు నిలిచి ఉండాలి, ఆయన బోధను అనుసరించి నడవాలి, ఆయనను అనుసరించి నడవాలి. అప్పుడు మనం ఫలిస్తాం. ఇంకా మనం ఫలించాలంటే ఏం చేయాలో తెలుసా ప్రియులారా? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి, మన మనసును మార్చుకోవాలి. తర్వాత మన ఆలోచనలు మార్చుకోవాలి. తర్వాత నువ్వు పాపము చేయకుండా ఉండాలి. తర్వాత నీవు బాప్తిస్మం తీసుకోవాలి. తర్వాత మన వాక్యాన్ని ఇంకా మనం గమనిస్తూ పోతున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభువలే మనం జీవించాలి. తర్వాత ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. తర్వాత యేసు ప్రభువారు ఎలా మనల్ని ప్రేమించాడో ఆయన ఏం చెప్పాడు? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని చెప్పాడు కదా. ఆయన చెప్పిన మాట ఎంత అద్భుతమైనటువంటి మాట. అలాగే ప్రియులారా, ఆయన వలే మనము కూడా ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి.
ఇలా మనం ఉన్నప్పుడు నీవు బహుగా ఫలిస్తావు, వర్ధిల్లుతావు. కాబట్టి ఫలింపు లేకుండా ఎవరు అభివృద్ధి పొందలేరు. మొట్టమొదట ఫలింపు దాని కొరకే యేసు ప్రభువారు చూస్తున్నాడు. నీ జీవితంలో నీవు అన్ని విషయాల్లో ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మీరు గమనించండి, ఖచ్చితంగా నీ జీవితం ఈరోజు ఒకవేళ ఎండిపోయిన స్థితిలో ఉందేమో, అభివృద్ధి లేని స్థితిలో ఉన్నదేమో, ప్రియులారా బయట పాడవేయబడిన స్థితిలో ఉన్నదేమో, ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలా. అయితే నువ్వేమీ దాని గురించి భయపడొద్దు. తప్పకుండా దేవుడు నిన్ను చిగురింపజేస్తాడు. ఎప్పుడో తెలుసా? తిరిగి మరలా నువ్వు ఆయనలోకి రా, ఆయన యందు నిలిచి ఉండు. ఖచ్చితంగా తిరిగి మరలా నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు 5వ వచనాన్ని మనం చదివితే, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. తర్వాత ఈ మాటలు గమనించాలి. 4వ వచనాన్ని మనం మొదట చదివాం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తర్వాత 5వ వచనంలో చదివాము, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉందునో. చూసారా? ఆయన యందు మనం నిలిచి ఉంటే మన యందు ఆయన నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉంటే నీవు బహుగా ఫలిస్తావు. దేవుడు మాట తప్పుటకు ఆయన నరుడు కాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఫలించడం కాదు, ఆయన యందు నీవు నిలిచి ఉంటే నీ యందు ఆయన నిలిచి ఉంటాడు. ఆయన నీ యందు నిలిచి ఉంటే నువ్వు ఎంతగా ఫలిస్తావో ఒక్కసారి ఆలోచించు. బహుగా నువ్వు ఫలిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరు గమనించాలి, బైబిల్ గ్రంథంలో బహుగా ఫలించిన వారు, అభివృద్ధి పొందినటువంటి వారు, వర్ధిల్లినటువంటి భక్తులను మనం చూస్తాం. అందులో ప్రప్రదంగా యోసేపును మనం చూస్తాం. యోసేపు ఫలించెడి కొమ్మ. యోసేపు ఎందుకు ఫలించాడు? దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు కాబట్టి. దేవుడు ఆయనకు తోడై ఎందుకున్నాడు? యోసేపు దేవుని యందు ఉన్నాడు కాబట్టి. దేవుని యందు ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపునందు ఉన్నాడు. మీరు గమనించాలి, యోసేపు ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత యథార్థం కలిగినటువంటి వాడో మనం బైబిల్లో చదువుతాం. ప్రియులారా, పోతీఫర్ భార్య తనను బలవంతం చేస్తే నిన్ను తప్ప నాకు అన్నీ అప్పగించాడు నా యజమానుడు, నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ప్రియులారా ఆ పాపానికి దూరంగా పరిగెత్తాడు. మీకు అర్థమైందా? పోతీఫర్ భార్య యోసేపును బలవంతం చేసింది. ప్రభునందు యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు. మీరు గమనించాలి, దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోండి దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని యందు నిలిచి ఉన్నాడు కాబట్టి పాపానికి అవకాశం ఇవ్వలేదు. దేవుడు ఏం చేశాడంటే యోసేపునందు ఉన్నాడు కాబట్టి యోసేపు బహుగా ఫలిస్తూ వచ్చాడు. కొన్నిసార్లు కష్టాలు ఎదురైనా, బాధలు ఎదురైనా, ఇబ్బందులు ఎదుర్కొన్నా, సమస్యలు ఎదుర్కొన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటిని భరించాడు. మీరు గమనించాలి, ఐగుప్తు దేశానికి ప్రధానిగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు అతనితోనే ఉన్నాడు. అతని శ్రమల్లో దేవుడు అతనికి తోడుగున్నాడు. అతని కష్టాల్లో దేవుడు తోడుగున్నాడు. అతని ఇబ్బందుల్లో దేవుడు తోడుగున్నాడు. అతని యొక్క దుఃఖంలో దేవుడు తోడుగా ఉన్నాడు. అతని సమస్యల్లో దేవుడు తోడుగున్నాడు. కాబట్టి దేవుడు అతన్ని ఏం చేశాడంటే బహుగా ఫలింపజేశాడు. దేవుడు అతన్ని వర్ధిల్లజేశాడు, ఆశీర్వదించాడు. అవును ప్రభునందు ప్రియులారా, మనము ఆయన యందు ఉంటే మీరు గమనించాలి, ప్రతి విషయంలో దేవుడు నీతో ఉంటాడు. నీ బాధలో దేవుడు నీతో ఉంటాడు. నీ కన్నీటిలో దేవుడు నీకు తోడుగుంటాడు. నీ ఇబ్బందుల్లో దేవుడు నీకు తోడుగుంటాడు. నీ కరువులో దేవుడు నీకు తోడుగుంటాడు. నీ ప్రతి సమస్యలో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు. ప్రభునందు ప్రియులారా,
దేవుడు నిన్ను క్రమక్రమముగా ఆశీర్వదించటం ప్రారంభిస్తాడు. ఇక నువ్వు ఫలిస్తావు. ఒక్కసారి నువ్వు ఫలించటం ప్రారంభించిన తర్వాత, నువ్వు నీ జీవితంలో ప్రారంభమైన తర్వాత ఇక ఎప్పుడు ఎండిపోవటం అనేది జరగదు. కారణం, ఆయనే నీలో నిలిచి ఉంటాడు, ఆయనే నీతో ఉంటాడు. కాబట్టి ఫలించాలి అంటే ప్రప్రదంగా యేసయ్య చెప్పిన సలహా, యేసయ్య చెప్పిన మాట ఆయన యందు నిలిచి ఉండాలి. మరి ఈరోజు నీ జీవితం ఎండిపోయింది కదూ, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు కదా. కారణం ఏంటి తెలుసా? నీవు దేవునిలో స్థిరంగా లేవు. దేవుని బోధ వింటున్నావు కానీ త్రోసేసి నడుస్తున్నావు. ప్రియులారా, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకుంటున్నావు కానీ ఆయన మార్గములో ఆయనను నీవు వెంబడించట్లా, ఆయన పోలి నువ్వు జీవించట్లా. అందుకే నీ జీవితంలో ఎక్కడ చూసినా ఏదో ఒక శోధన, ఆటంకాలు ఎదురవుతున్నాయి, సంతోషం లేకుండా పోయింది. కానీ ఈ రోజున నీకు ప్రభు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు, గొప్ప ఫలితాన్ని దేవుడు, ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏంటో తెలుసా? ఎప్పుడో తెలుసా? ఆయన యందు నీవు నిలిచి ఉన్నప్పుడు, ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. అప్పుడు నీవు బహుగా విస్తారంగా నువ్వు ఫలిస్తావు. ఆ విధంగా నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నువ్వు ఫలించాలనే దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టు చెయ్యి, నీ జీవితం ఫలభరితంగా ఉంటుంది. నీవు ఇక అభివృద్ధి పొందుతూ ఉంటావు. నువ్వు ఫలించిన తర్వాత ఏమవుతావు తెలుసా? అభివృద్ధి పొందుతావు. అభివృద్ధి పొందిన తర్వాత ఏమవుతుందో తెలుసా? విస్తరిస్తావు. ఫలింపు లేకుండా అభివృద్ధి లేదు, అభివృద్ధి లేకుండా విస్తరణ లేదు. కాబట్టి మొట్టమొదట ఫలించాలి. ఇది దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభు వారు చెబుతున్న మాట. మనం ఫలించాలి అంటే ఆయన యందు నిలిచి ఉండి, ప్రియులారా, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన మన యందు అప్పుడు నిలిచి ఉంటాడు. నీవు ఖచ్చితంగా దీవించబడతావు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి ప్రియులారా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపుడు అయిన మా దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైన ప్రార్థనా సమయాన్ని కలిగి ఉన్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎలా ఫలించాలో మాకు మీరు నేర్పుతూ వచ్చారు నాయన, మీకు స్తోత్రం. ఈ కొద్ది సమయం నీ మాటలు విన్న బిడ్డలను మీరు ఆదరించండి, బలపరచండి. వారి ఆధ్యాత్మికమైన జీవితంలో గొప్ప బలాన్ని వారు సంపాదించుకోవడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి హృదయములో ఈ మాటలు నాటబడి వారు ఫలించుదురుగాక. ప్రభువా, మీకు వందనాలు. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభు, వారి జీవితంలో వారు నీ యొద్ద నుండి ఏమి కావాలని ఆశించి ప్రార్థిస్తున్నారో మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించు. ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారికి మీరు అనుగ్రహించండి. దీర్ఘాయువుతో వారిని మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాను. రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచయ్యా. సమస్యల్లో ఉన్న వారికి విడుదల దయచేయి. వారికి ఉన్న దుఃఖాన్ని తొలగించు నాయన. వారి కన్నీటిని నాట్యముగా మార్చండి నాయన. మీకు స్తోత్రాలు. నెమ్మది సమాధానాలతో నింపండి నాయన. ఆర్థిక సమృద్ధితో నింపండి మా ప్రభువా. సంతోషకరమైన జీవితం దయచేయి. వారి పిల్లలు బాగా చదువుకోవడానికి సహాయం ఇచ్చేయి. ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు దయచేయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు నాయన, వారిని దీవించు నాయన. ఇతర దేశాలు వెళ్ళి నాయన, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ ప్రభువా నాయన, ఆస్ట్రేలియా కానీ, ఇంకా అనేక ప్రాంతాల్లో, అనేక దేశాలు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న ఆలోచన కలిగిన వారికి వీసా విషయంలో అద్భుతమైన మీ సహాయం దయచేయి. ఈ విధంగా నీ దాసులైన నేను నీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ నీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈ యొక్క ప్రత్యేక ప్రార్థనా సమయాన్ని కలిగి ఉన్న మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.